హాయ్, ఇదైతే పిల్లలు వెళ్ళిపోయాక మినీ వ్లాగ్ అనమాట. పిల్లలు వెళ్ళిపోయాక బ్రేక్ఫాస్ట్వి, లంచ్వి అన్ని గిన్నెలు, అన్నాలు, కూరలు ఊడ్చిపెట్టుకొని గిన్నెలన్నీ తోమేసుకున్నాను. ఇంకా స్టవ్ అయితే గలీజ్గా అయింది. వర్షాలు పడుతుంటే చలికి తోమలేకపోయాను. ఇంక ఇప్పుడైతే వాష్ చేసుకోవాలి. ఇంకా ఆలోపే బట్టలు ఎండొస్తుందని వేసాను. ఇంక ఇవన్నీ ఆరేసుకొని తర్వాత చక్కగా ఇల్లు అయితే ఊక్కుంటాము. వర్షాలు ఎప్పుడు పడుతున్నాయో తెలియట్లేదు కదా. పొద్దున్నే ఊకాను, కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్లు, బాక్సులు కట్టడంలో కొంచెం చెత్త పడింది అనమాట. అందుకోసమని నీట్గా ఇల్లు అయితే మళ్ళీ ఒకసారి ఊకేసుకుంటున్నాను. 2 hours 3 hours గ్యాప్లోనే చూడండి ఎంత చెత్త జమ అయిపోయిందో. ఇంకా తర్వాత స్టవ్ అయితే నీట్గా కౌంటర్ టాప్ అంతా నా సోల్ సాటిస్ఫై అయ్యేలాగా చక్కగా అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మళ్ళీ గచ్చు మీద ఇవన్నీ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇది ఆరాక ఇంక ఇదైతే తోమేసుకోగానే నేనైతే నీట్గా ఇల్లు అయితే తుడిచేసుకుంటున్నాను. ఇక ట్విస్ట్ ఏంటంటే లైజాల్ అయిపోయిందన్న విషయమే మర్చిపోయాను. ఇంకా చేసేది ఏం లేక లిక్విడ్ వేసి అయితే నేనైతే చక్కగా ఇల్లు అయితే తుడిచేసుకుంటున్నాను. ఇల్లు తుడిచాక నేను పాప అయితే ఫ్రెష్ అయిపోయాము. పాప అయితే ఇక్కడ హోంవర్క్ చేసుకుంటుంది. ఎందుకంటే తను నిన్న బాగా జలుబు, ఇప్పటికి కూడా తను చేసుకోలేకపోతుంది. చూస్తున్నారా ముక్కుతో ఎంత కుస్తీ పడుతుందో. ఇంకా నేను పాప ఫ్రెష్ అయిపోయి ఇంకా తనైతే హోంవర్క్ చేసుకుందనమాట. చేసుకున్నాక కాసేపు ఇట్రా అమ్మ అని దగ్గర తీసుకున్నాను అనమాట. బాగాలేనప్పుడే కదా అమ్మ ప్రేమ ఎక్కువ కావాల్సి వస్తుంది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.